హాయ్ అండి. ఇవే మా కోళ్ళు. నాలుగు కోళ్ళు ఉన్నాయండి. ఇంకా 2 ఏమో తల్లిలో ఉన్నాయండి పెట్టలు. ఆ 2 పెట్టలు మరి ఎటు వెళ్ళినాయో తెలియదు కదా. ఈ కోళ్ళు అండి ఎల్లమ్మడి తిరిగి మేత అంటే తిడుతున్నారు. కోళ్ళుకి రాళ్ళు వేస్తున్నారు, కర్రలు విసిరేస్తున్నారు. అవి ఏమన్నా మనుషులే అండి? వద్దంటే ఎలా కూడా ఉండటానికి కోళ్ళు ఇస్తాన్న ఎలగొట్టినా సరే అటే వెళ్తున్నాయి. వాటిని జనం ఏమో రాళ్ళు వేస్తున్నారు, కర్రలు పెట్టి విసిరేస్తున్నారు, తిడుతున్నారు, నోటుకొచ్చినట్టు అంటున్నారు. కర్రలే అనుకోని అలా అని వాళ్ళు ఏదో అన్నారని మనం కోళ్ళు పెంచడం మానేస్తాం. ఒకసారి బాధ అనిపిస్తుందండి ఈ కోళ్ళు అమ్మేయాలనిపించి. కానీ తప్పక మళ్ళీ మనసు ఒప్పుకోక పెంచుతున్నాం అలాగే. ఇదండి ఇంకో పెట్ట తల్లి కోడి. ఇది చూడు, ఇది వచ్చేసి వాటిని ఎలగొట్టేసింది. ఇది ఒకటే మేస్తాం. అయ్యో ఏ అటు వెళ్ళిపోయింది. ఇది వచ్చేది ఇంకా కోడి కూడా ఉందండి, అది ఇటు వెళ్ళింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదండి. యూజ్ చేతోనే కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మీ సపోర్ట్ కావాలండి మాకు. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మిమ్మల్ని నమ్ముకొని మీరు సపోర్ట్గా ఉంటారని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ఈ పిల్లలు చేస్తుంది కదండి, మరి పిల్లలు ఉండలేదండి. మరి దీనికి ఒక పిల్ల మిగిలింది, 4 పిల్లలు చేసింది. ఒక్క కోడి పిల్ల మిగిలింది. రోగాలు వచ్చి కోడి పిల్లలు ఉండలేదండి. ఎందుకో తెలియదు. ఏమన్నా మీకు తెలిసిన టిప్స్ ఉంటే చెప్పండి. కోళ్ళకి రోగాలకి ఏ మందు పెట్టాలో కూడా నాకు తెలియదు. నేనైతే వీటికి కూడా ఇంతవరకు ఏ మందు వాళ్ళు అయ్యా నన్నుసేపు ఉంటేనే కూర్చొని పోయి అయిపోతున్నాయండి రోగాలు వచ్చి. అవా ఇంకో పిల్లలు కూడా పిలువా, పిల్లలు కూడా పిలువ కేక ఎక్కడ ఉన్నారు పిల్లలు కోని కూడా పిల్లలు కొట్టావి ఎలగొట్టావి నాన్నకి ఎలగొట్టు పిలువ అన్నానమ్మా. కేకేస్తే వచ్చిద్దావా ఇటున్నా? మళ్ళీ నేను ఆపాను. ఇప్పుడు ఏది మొక్క నీకు? ఇంకా కూడా ఉందండి, అది 4 పిల్లలు చేసింది. చేయడానికి 3 పిల్లలే ఉంచింది. అది ఒక పిల్ల అదంతా అదే కాపాడేదండి. కానీ ఒక పిల్ల గంప కింద పడి చనిపోయిందండి. అది దానికోసం ఎదుగుతుంటే అదేమో ఎటు వెళ్ళింది కనిపించట్లా.
అంటే ఇది మరి ఎప్పుడు ఇంతేనండి. ఎప్పుడు పిల్లల్ని చేసినా సరే ఒక పిల్లనే ఉంచిద్ది. మరి ఎందుకో తెలియదు. దీన్ని అమ్మేద్దామా అంటేనేమో ఉన్నాయి పెట్టలు ఈ 2 అవి 4 పుంజులు అనుకుంటా. 3 పుంజులే కానీ వైట్ది తెల్ల కోడి మరి అది పుంజో పెట్ట అర్థం కావట్లేదు. పుంజో పెట్ట అర్థం కావట్లేదు కదా తల్లిగా. మా మమ్మీ గారండి మా చిన్న తల్లి ఇక్కడ. ఆడపోయి అమ్మా ఆ కోడిని అట్టుందో చూడుపు మంచోని ఆ కోడి పోయి కోడినే ఇటు చూడు ఆడుందో చూడుపు అమ్మ. ఆడపోయి చూడు ఆడపోయి మూల. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలగొట్టు తల్లిగా ఇటు ఎలగొట్టు తెలగొట్టు. రావట్లేదా? ఇదే అండి తల్లి కోడి. ఫస్ట్ ఈ కోడేనండి. మేము ఒక్క కోడి మీద ఈ 4 పెట్ట పుంజులు, 1 పెట్ట ఇంకో తయారయ్యండి. ఇవి మన ఇచ్చిందండి. అన్నయ్య దగ్గర కోళ్ళు ఉంటే అన్నయ్య కోడి కావాలని ఒకటంటే ఇచ్చిండు ఫ్రీగానే. దాని నుంచి ఇవన్నీ తయారయ్యాయండి. ఈ 4 పుంజులు కూడా దీని పిల్లలు. కానీ పొడి చేసేది తల్లి పిల్లలను పొడిచిద్దండి, ఎలగొట్టిద్ది. ఈ చిన్నపిల్లల దగ్గర కాదు రానేది, పెద్ద పిల్లలు ఎలగొట్టేది పొడిచిద్ది. ఎందుకని అవి దాని పిల్లలే, ఈ దాని పిల్లలే. పెద్దరిగాక తల్లి కోడి అలా వెళ్ళిపోతుంటే పొడి చేసేది ఎలగొట్టు. మర్చిపోతే ఏమో ఈ నా పిల్లలని సంగతి. దా బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొ. దా కాయా జాన్ చెట్టు తల్లిగా. జాన్ చెట్టు ఇది కాయలు చిన్న కాయలమ్మా. పెద్దగా అయ్యాక కోసుకుందాం. ఈ చిన్న కాయలు ఇంకా అయ్యో చిన్న చిన్న కాయలు. పోతుంది వీడియో పోతుంది తల్లిగా. నువ్వు తగులుతున్నావు మోసరత్వా. ఇది ఒకటే అండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేది కోడి, తల్లి కోడి. ఏ పిల్లనే బాగున్నాయి. ఏదన్నా పిల్లి వచ్చినా, కుక్క వచ్చినా, కాకి వచ్చినా ఏమంటపడి దాన్ని ఉరికిచ్చిద్ది. జాన్ చెట్టు జాంకాయలు చూపిస్తాను అలాగే. పట్టుకో దగ్గర వీడియో దగ్గర నన్ను చూసి
కింద చేతులు బాగా మరన్నండి కాడ కొట్టుకో. ఏంటి మా జాన్ చెట్టు జాంకాయలు ఇంకా పెద్దలే కాదు, ఈ పెద్దగా ముందే ఏమైనా ఉంటే చెప్పండి. కాయలు పెద్ద కావడానికి వచ్చి 2 నెలలు వేసినా కూడా అలాగే చిన్నగా ఉంది. కాయ ఊరట్ల లావు కావట్లే కాయ. జాంకాయలు కూడా చూపించాలి. కాయ ఊరట్లే. సరే ఫ్రెండ్స్, ఉంటున్నా మరి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వేదం సురేష్ యూట్యూబ్ ఛానల్. అది కట్టండి. చూడండి అటు పొడుచుకోండి. ఇట్రా జూమ్ లాగా స్క్రీన్ మీద పెట్టాను. పెట్టాను దూరం పెట్టాను. ఇట్రా సుభాష్ జూమ్ లాగా ఆ కోడి పడుకుంది. తెల్లకోడి దొరికింది అటు ఏమంటుంది. తెల్లకో ఇవ్వండి తెల్లకోడి. ఇదండి తెల్లకోడి. ఇది పుంజో పెట్ట అర్థం కాదు. అప్పుడు పట్టుకో. పట్టుకో తల్లిగా నువ్వు కూడా. ఎదుగో పడుకో, గట్టి పడుకో. లేపై నోట్లో పెట్టుకో. ఆయండి ఆయండి. ఎత్తుకున్నా వదిలిపెడతాను. కరబడేటప్పుడు